హ్మ్. గురూజీ ఈరోజు మనం స్టూడెంట్స్ అందరికీ కూడా ఆ జ్ఞానం అనే బల్బును వెలిగించే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు కాన్సంట్రేషన్ లేదు మాకు చాలా డీవియేషన్స్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. అసలు ఏంటండి కాన్సంట్రేషన్ అంటే ఏంటి? కాన్సంట్రేషన్ అంటే ఏ విషయం మీద మనం పనిచేస్తున్నామో ఆ విషయం మీదే మనస వాచ కర్మణ దృష్టి పెట్టడానికి కాన్సంట్రేషన్ ఏకాగ్రత అంటారు. మీరు అన్నట్టు ఈ స్టూడెంట్స్ చదువుకుంటున్నప్పుడు మనసు ఎటో వెళ్ళిపోయింది, అదేది డీవియేషన్. ఎటో వెళ్ళింది, మరి కృష్ణవంశీ పిక్చర్ ఓకే. ఎటో వెళ్ళిపోయింది, ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషం నేను, ఇవన్నీ కాన్సంట్రేషన్ ల్యాకింగ్ అండి. చాలామంది స్టూడెంట్స్ చెప్పే కంప్లైంట్ ఏంటంటే చదువుకుంటున్నప్పుడు ఏం గుర్తొస్తుంది మీకు అని అడిగితే ఫస్ట్ చెప్పేది ఫ్రెండ్స్ గుర్తొస్తుంటారు, నెక్స్ట్ సినిమాలు, తర్వాత టీవీ చాటింగ్, ఇవి గుర్తొస్తుంటాయి. ఇవన్నీ కాకుండా మనం ఏ పని చేస్తుంటే ఆ పని, భోజనం చేస్తున్నప్పుడు అన్నం మీద, తలదూకుంటున్నప్పుడు జుట్టు మీద, చివరికి రొమాన్స్ చేసినప్పుడు రొమాన్స్ మీద, అన్నింటినీ కాన్సన్ట్రేషన్తో చేయటాన్ని ఏకాగ్రత అంటారండి. ఈ కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలంటే ఏం చేయాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్. దీనికి ఒక కథ ఉందండి. మీకు దుర్యోధనుడు తెలుసా? ఎందులో వస్తాడు? రామాయణమా భాగవతం దేంట్లో ఉంటుంది? దుర్యోధనుడు ఇదే సార్. దుశ్శాసనుడు, దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు. భారతం. అవునండి, మీ కాన్సన్ట్రేషన్ చాలా బాగుంది. దుర్యోధనుడి అర్జునుడికి కలిపి ద్రోణాచార్యులు ఒక పరీక్ష పెడతాడు. ఒక చెట్టు మీద పక్షిని పెట్టి పక్షి కన్నును కొట్టమంటాడు. దుర్యోధనుని అడుగుతాడు, దుర్యోధన నీకేం కనబడుతుంది అని చెప్పి. నాకు పక్షి, చెట్టు కొమ్మ మీద కన్ను గుడ్డు కనబడుతుంది. అర్జునుడిని అడుగుతాడు, ఏం కనబడుతుంది? కన్ను ఒకటే కనబడుతుంది నాకు అంటాడు. ఇది అందరికీ తెలిసేటది. అది ఆ రోజుల్లో కదండి. ఈ రోజుల్లో ఈ కాన్సన్ట్రేషన్ సరిపోదు. ఎందుకంటే స్టూడెంట్స్లో చాలామంది మేధావులు బాగా పెరిగిపోతున్నారు కాబట్టి కాన్సన్ట్రేషన్ ఇంకా పెంచుకోవాలి. ఇదే మోడర్న్ అర్జునుడు అనుకోండి, ద్రోణాచార్యుడు అడిగాడు ఏం కనబడుతుంది అర్జున అని. వాడికి వినబడలా. అంటే చెవి కూడా కన్ను మీద పెట్టాడు అనమాట. చెవి, చర్మం, ముక్కు, నోరు, చెవులు, చర్మం, 5. ఈ 5టిని ఒకదాని మీదే పెట్టడాన్ని ఏకాగ్రత అంటారు. కానీ మీరన్నట్టు ఇది పెట్టడం కష్టం. పిల్లలకి బోల్డ్ అండ్ డీవియేషన్స్ ఉంటాయి. కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలంటే ఫస్ట్ నీ పుస్తకం మీదే, నీ చదువు మీదే నీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఎప్పుడైతే నీకు ఇంట్రెస్ట్ లేదో అంతకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న విషయాలు డామినేట్ చేస్తూ ఉంటాయి. ముందు వాటిని కట్ చేయాలి. దాన్ని నిర్వాణ యోగం అంటారు. దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. గురువుగారు, మరి స్టూడెంట్స్లో ఇలాంటి కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలంటే ఎలాంటి టిప్స్? ఫస్ట్ అట్మాస్ఫియర్ కరెక్ట్గా ఉండాలండి. చదువుకునే ముందు ఒక చదువుకునే గదిని ఒక గుడిలా తయారు చేయాలి. ఓకే. గుడిలో మనం దేవుడి మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా, అలాగే గుడిలా తయారు చేయాలి. ఫస్ట్ జనరల్ పాయింట్ ఏంటంటే చదువుకోవడానికి వెళ్ళే ముందు స్నానం చేయి. కనీసం ఫేస్ వాష్ చేసుకో, వాటర్ ప్రాబ్లం ఉంటే. ఫస్ట్ ఫ్రెష్గా తయారు, ఫస్ట్ పాయింట్. ఒక డాక్టరు వైట్ కోట్ వేసుకుంటాడు, ఒక లాయర్ నల్ల కోట్ వేసుకుంటాడు, ఒక మిలిటరీ మ్యాన్ మట్టి రంగు డ్రెస్ వేసుకుంటాడు. ఇలా కూడా ఒక కోడ్ పెట్టుకో డ్రెస్కి. మొత్తం డ్రెస్ అంతా మార్చుకొని చేయక్కర్లేదు. ఒక టోపీ పెట్టుకో. 10 రోజులు ఇది నవ్వుతున్నట్టు కనబడుతుంది, కానీ 10 రోజులు టోపీ పెట్టుకొని చదువుకోవటం మొదలుపెట్టగానే, టోపీ పెట్టుకోగానే చదువుకోవాలని నీ మైండ్ నీకు ఇది ఇచ్చేస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇలా టోపీ పెట్టుకొని చదువుకోవటం వల్ల చుట్టూ ఉన్న వాళ్ళకి మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ చదువుకుంటోంది అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కువ గొడవ చేయకుండా ఉండటం, టీవీ వాల్యూమ్స్ తగ్గించడం, ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. ఇది కొంచెం మొదట్లో కొంచెం కష్టం, కానీ అలవాటైపోతే చాలా బాగుంటుంది టోపీ పెట్టుకోవడం. నెక్స్ట్ పాయింట్, కమింగ్ బ్యాక్ టు ఐస్. ఎప్పుడైనా సరే ఇలా వెలుతురు బాగా ఉన్న గదిలో చదవద్దు. ఇలాంటి గదిలో చదివామనుకోండి, వాడి దృష్టి దూరంగా ఉన్న బల్బు మీద పడుతుంది. ఆ బల్బు దగ్గర ఒక బల్లి ఉంటుంది, ఒక దోమ ఉంటుంది. మీలాంటి అమ్మాయిలు బాగా దరిద్రమైన అబ్బాయిల చుట్టూ ఎందుకు తిరుగుతారంటే వాడికి బోల్డ్ టైం ఉంటుంది. మంచి అబ్బాయిలకి ఎప్పుడు టైం ఉండదు అమ్మాయిల చుట్టూ తిరిగేటం. ఈ దరిద్రులే అమ్మాయిని ట్రాప్ చేస్తారు. ఇట్లా బల్లి కూడా నిశ్చలంగా ఉండి దోమను ట్రాప్ చేస్తూ ఉంటుంది. ఈ దోమ కూడా ఈ అమ్మాయిలు అడితే దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది టప్పని పట్టుకుంటుంది. పట్టుకోగానే ఈ చదువుకునే కుర్రాడికి రామ్ గోపాల్ వర్మ గుర్తొస్తాడు. దోమకి వర్మకి సంబంధం ఏంటి? అదే కదా. దీనే ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఎటో వెళ్ళిపోయింది మనసు అంటారు. ఈ బల్లి దోమను పట్టుకున్నప్పుడు టప్ అని ఇలా పట్టుకున్నప్పుడు రజనీకాంత్ సిగరెట్ నోట్లో వేసుకోవడం గుర్తొస్తుంది. ఇలా పట్టుకుంది కదా, రజనీకాంత్ గుర్తురాగానే లకలకలాగా గుర్తొస్తుంది. లకలకలాగా గుర్తురాగానే ఏం సినిమా అది? చంద్రముఖి. అబ్బో భలే ఉంది. ఏంటి క్వాలిఫికేషన్ మీది? నేను బీఎస్సీ చేశాను సార్. బీఎస్సీ ఎంపీసీ. వాట్ ఈస్ సైన్ థీటా బై కాస్ థీటా? సైన్ థీటా బై కాస్ థీటా. tan theta. Tan theta, sorry.
కదా, ఇదే ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అండి. అవును. చంద్రముఖి గుర్తు రాగానే దెయ్యం గుర్తొస్తుంది, దెయ్యం గుర్తు రాగానే రామ్ గోపాలం గుర్తొస్తాడు. ఎటో వెళ్ళిపోయింది మనసు అంటే ఇదేనండి. కాబట్టి డార్క్ రూమ్లో టేబుల్ లైట్ పెట్టుకొని కేవలం దృష్టి అంతా టేబుల్ మీద పెట్టుకునేట్టు చెయ్యి, కన్నుకు సంబంధించి. అరగంట చదవగానే బోర్ కొడుతుంది. ఒక తడిగుడ్డ తీసుకొని కళ్ళ మీద పెట్టుకొని జస్ట్ 1 మినిట్ పాటు గట్టిగా అలోమ విలోమ అంటారు, శ్వాస తీసుకో. అది చాలా బాగుంటుందండి. 1 నిమిషం పాటు తీసుకుంటే బ్రెయిన్కి బోల్డ్ ఆక్సిజన్ వస్తుంది. సో దీన్ని వెట్ క్లాత్ టెక్నిక్ అంటారు, తడిగుడ్డతో. కొంతమంది స్టూడెంట్స్కి మాటికి మీకు పిల్లలు ఉన్నారు కాబట్టి అరగంట చదవగానే వంటింట్లోకి వెళ్ళాలనిపిస్తుంది. అది ఆకలేసి కాదండి, చదువు బోరు కొట్టి. వంటింట్లోకి వెళ్ళి చేగోడీలు జంతికలు వస్తున్నప్పుడు తమ్ముడు టీవీ చూస్తూ ఉంటాడు, అమ్మ తమ్ముడు కలిసి. వీడికి ఒళ్ళు మండిపోతుంది. తను చదువుకుంటూ ఉంటే అమ్మ తమ్ముడు టీవీ చూడటం ఏంట, వాడు కొడతాడు, వీడోడు కొడతాడు, ఇంకక్కడితో చదువు అయిపోయాం. సో నెవర్ గో అవుట్ ఫ్రమ్ యువర్ రూమ్ వైల్ స్టడీయింగ్. సెకండ్ పాయింట్.